గిరిజన నృత్యాలు సంప్రదాయం ప్రకారం చివరి క్రతువు నిర్వహించారు పూజారులు. డోలు వాయిద్యాలు, డప్పు చప్పుల నడుమ అమ్మలను వనప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలకల గుట్టపైకి తీసుకెళ్లి అక్కడ ఆమె నిజస్థానంలో ఉంచి వెనుతిరగనున్నారు. మళ్లీ 2 ఏళ్లకు వస్తాం తల్లి అంటూ సెలవు తీసుకుంటారు. సారలమ్మను కన్నెపల్లెలోని ఆమె గుడికి చేర్చుతారు. పగిడెద్దరాజును పూనగుండ్లకు, గోవిందరాజులను కొండాయిలోని వారి నిజస్థానాలకు చేర్చుతారు. అక్కడ ప్రత్యేక పూజల తరువాత మేడారం పూజారులు వెనుదిరుగుతారు. తల్లుల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకు ఈసారి ప్రత్యేకత ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గద్దెల పునరుద్ధరణ ఈసారి జాతరకు స్పెషల్ అట్రాక్షన్. ఇక భక్తులకు ఎక్కడా లోటు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జాతరను దగ్గరుండి సీతక్క ప్రతి నిమిషం పర్యవేక్షించారు. జనజాతర ముగిసింది. జనం నుంచి అమ్మలు వనంలోకి వెళ్లారు. మళ్ళొస్తానమ్మా అంటూ భక్తులు జాతర నుంచి తిరుగు ప్రయాణం పట్టారు. తల్లుల వన ప్రవేశం ఘనంగా జరుగుతోంది. గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు చేసి కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లులను నిజస్థానాలకు చేర్చుతున్నారు. 4 రోజుల పాటు మేడారం వనంలో ఘనంగా పూజలందుకున్నారు వనదేవతలు. ఇక దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో తడిబట్టల స్నానం చేసి అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. చల్లగా సూడు తల్లి మమ్మల్ని అంటూ భక్తులు వేడుకున్నారు. మరోవైపు గిరిజన నృత్యాలు సంప్రదాయం ప్రకారం చివరి క్రతువు నిర్వహించారు పూజారులు. డోలు వాయిద్యాలు, డప్పు చప్పుల నడుమ అమ్మలను వనప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలకల గుట్టపైకి తీసుకెళ్లి అక్కడ ఆమె నిజస్థానంలో ఉంచి వెనుదిరగనున్నారు. మళ్లీ 2 ఏళ్లకు వస్తాం తల్లి అంటూ సెలవు తీసుకుంటారు. సారలమ్మను కన్నెపల్లిలోని ఆమె గుడికి చేర్చుతారు. పగిడెద్దరాజును పూనగుండ్లకు, గోవిందరాజులను కొండాయిలోని వారి నిజ స్థానాలకు చేర్చుతారు. అక్కడ ప్రత్యేక పూజల తరువాత మేడారం పూజారులు వెనుదిరుగుతారు. తల్లుల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. మరో 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకు ఈసారి ప్రత్యేకత ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గద్దెల పునరుద్ధరణ ఈసారి జాతరకు స్పెషల్ అట్రాక్షన్. ఇక భక్తులకు ఎక్కడా లోటు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జాతరను దగ్గరుండి సీతక్క ప్రతి నిమిషం పర్యవేక్షించారు. ఎట్ల బండ్లపై సాగిపోతూ జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తూ గుడారాల్లో విడిది చేస్తూ విందులు వినోదాలతో సమ్మక్క సారక్కలను కొలుచుకున్నారు. కోరిన కోరికలు తీర్చే వరదేవతలుగా సమ్మక్క సారక్కలు ప్రసిద్ధి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర ఈ మహాజాతర నిలిచింది.